జూలై 13, 14న రేగొండ మండలంలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 5వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవన్లో శుక్రవారం సిపిఐ జిల్లా కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర మహాసభలు చండీగఢ్లో, తెలంగాణ రాష్ట్ర మహాసభలు మేడ్చల్లో జరుగుతున్న సందర్భంలో జయశంకర్ జిల్లాలో రేపు 13, 14న జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా బీజేపీతర ఏవైతే రాష్ట్రాలున్నాయో సవత్తల్లి ప్రేమ చూపెడతా ఉంది. ఏదైతే జిఎస్టీలు వసూలు చేస్తున్న క్రమంలో రాష్ట్రాలకు వచ్చే వాటాను ఈరోజు ఉత్తరప్రదేశ్ లాంటి బీజేపీ రాష్ట్రాలకు 200 పైచిలకు శాతం వాళ్ళకి ఇస్తూ ఖర్చు పెడుతూ కేవలం 38% మాత్రం 35% మాత్రమే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు ఈ రాష్ట్రాలకు ఇస్తున్న సంగతి మనం మర్చిపోదు. అదేవిధంగా బీహార్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో దాదాపు లక్షలాది పేర్లను తొలగించి ఈరోజు మళ్ళీ బీహార్లో భారతీయ జనతా పార్టీ గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి ఒక్క హామీ నెరవేర్చింది లేదు, ఇచ్చింది లేదు. కానీ ఈరోజు ఏదైతే ఆపరేషన్ కగార్ పేరు మీద ఒక సామాజిక కోణంలో వర్గ పోరాటం చేస్తున్న మావోయిస్టుల పైన కనికరం లేకుండా పిట్టలు కాల్చినట్టు కాల్స్తూ ఆదివాసులను కూడా ఈరోజు నానా చిత్రహింసలు పెట్టి చంపుతున్న వైనం మనం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకే ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పి అర్బన్ నక్సలైట్ల పేరు మీద ఈరోజు కమ్యూనిస్టు మేధావులను, జర్నలిస్టులను, అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారో బీజేపీని, వాళ్ళందరినీ జైల్లో పెట్టే ప్రక్రియను ఈరోజు వేగవంతం చేస్తూ ఉన్నారు.